హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్, న్యూ పేరెంట్స్కి హెల్ప్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ బేబీ సేఫ్టీ గురించి అండి. ఇది మీరు చూస్తున్నది ఏంటంటే మన ఇంట్లో అంటే మెయిన్ డోర్స్కి కానీ లేకపోతే ఇలా కబోర్డ్స్, షెల్ఫ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీళ్ళు ఓపెన్ చేసేస్తుంటారు కదా, అలా ఓపెన్ చేయకుండా సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఈవెన్ నేను లాగుతుంటే కూడా రావట్లేదు, మీరు నోటీస్ చేశారు కదా. ఇది వచ్చి ఏంటంటే మన పిల్లలకి మనం ఏంటంటే ఇవన్నీ చేయించుకున్నప్పుడు కొంచెం షార్ప్ ఎడ్జెస్ చేయించుకుంటాము. సో కబుక్కొని లేచిన అది కిడ్స్కే కాదండి, ఈవెన్ మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, తల దగ్గర తగలకుండా. సో అది కొంచెం సాఫ్ట్గా ఉండనమాట. ఇవేంటంటే కిడ్స్ తెలియకుండా డోర్లో చేతులు పెట్టేస్తుంటారు, ఈవెన్ మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి బై మిస్టేక్ చేతులు పెడుతుంటాము. సో మీరు డోర్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా వాళ్ళు బై మిస్టేక్ అక్కడ ఫింగర్స్ పెట్టినా కానీ అది ఉండటం వలన కిడ్స్కి కానీ మనకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో అఫ్కోర్స్ కిడ్స్కి ఎంత ఇంపార్టెంటో కొన్నిసార్లు హడావిడిలో మనం కూడా చేస్తుంటాం. మీరు నోటీస్ చేస్తే నేను డోర్ని ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను. సో యా, ఇది హైట్ ఏంటంటే మేము అంటే ఇప్పుడు కిడ్స్ అంటే ఆబ్వియస్గా చిన్నవాళ్ళే కదా, ఇది నేను చెయ్యి ఎత్తి మరీ పెడుతున్నాను అనమాట. మీ డోర్ కంప్లీట్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ మా బాబు ఒక దారికి తెచ్చేసాడండి. ఇప్పుడు మా బాబు 2.5 years దగ్గరికి వచ్చేస్తున్నాడు కదా. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పిల్లలు లోపలికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఏంటంటే ఏదైనా సడన్గా వర్క్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లైక్ ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి ఇలాంటివన్నీ కూడాను. సో అందుకని చెప్పి మేము అది పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే కబుక్కుని వాళ్ళు బై మిస్టేక్ వేసినా కూడా అవ్వదు. మీరు అనుకోవచ్చు ఇవి ఏంటంటే అది ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి, వీళ్ళు పాకుతూ ఉంటారు, చిన్న అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే తగులుతూ ఉండకుండా ఆ బెల్ట్స్ చూసారు కదా, అండ్ ఇది చూడండి మీరు గబుక్కుని వీళ్ళు ఎక్కడా కూడా ఎడ్జ్ కానీ ఇవి ఏంటంటే మా టీవీ యూనిట్ కింద అన్నమాట. సో ప్రతి చోట అదంతా కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఏంటి మనం పెరగలేదా, మన చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయా అని. అఫ్కోర్స్ అండి, ఇది అవసరం లేకుండా ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ చూసుకునే వాళ్ళు ఇలా చాలామంది కూడా ఉంటారు. ఒకప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు కంపల్సరీ బేబీ కోసం కంప్లీట్గా కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అది అమ్మమ్మ అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు, లేకపోతే మదరే అవ్వచ్చు, అలా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ బిజీ టైంలో పేరెంట్స్ ఇద్దరూ వర్క్స్ చేస్తున్నారు, సపోర్ట్ ఎవరు ఉండట్లేదు. సో ఇలాంటప్పుడు ఈ చిన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ మాకైతే పర్సనల్గా హెల్ప్ అయింది, ఎందుకంటే నాకు మా హస్బెండ్ ఇద్దరం జాబ్. అఫ్కోర్స్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, కొన్నిసార్లు మీటింగ్లో ఉండి ఎంత నేను చూస్తున్నా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే 1 secondలో మా బాబు వెళ్ళి ఓపెన్ చేసేస్తుంటాడు, దూరిపోతుంటాడు. సో ఇవన్నీ మేము యాక్చువల్లీ మా హస్బెండ్ అండి చాలా ఎక్స్ప్లోర్ చేశారు వీటన్నిటి కోసము. తను ప్రతిదీ చెక్ చేసి 10 సార్లు చూసి మరీ పెట్టారన్నమాట. ఇది వచ్చి మా బాబు హెల్మెట్. ఇది అంత టూ మచ్గా హెల్ప్ అయిందా అంటే మాకు తెలీదు, బట్ ఇప్పుడు మేము మా బాబుని టర్ట్లర్ ప్రోగ్రాంలో జాయిన్ చేసాము. ఎవ్రీడే మేమైతే అలవాటు చేసి తీసుకెళ్తున్నాము, తల మీద పెట్టి బాబుకి అలవాటు అవ్వాలి అని చెప్పి. లోపలైతే కనుక హార్డ్గా లేదండి, సాఫ్ట్గానే ఉంది. మా బాబు ఎక్కడ కూడా ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వట్లేదు. ఫస్ట్ 1-2 days అయితే కనుక ఓకే. ఫస్ట్ 1-2 days అయితే కొంచెం వాళ్ళకి ఏంటంటే అసలు ఎప్పుడు అలా పెట్టుకుని ఉండరు కదా, అందుకని వద్దనేవాడు. కానీ అలవాటు అయిన తర్వాత అయితే మాత్రానికి ఎవ్రీడే వాడు చాలా నీట్గా అంటే హ్యాపీగా స్కూల్కి అది పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మాకు యాక్చువల్లీ ఏంటంటే ఇవి పెట్టే ముందు మేము కూడా 10 సార్లు ఆలోచించాము అనమాట, ఎంత హెల్ప్ అవుతుంది ఏంటి అని. ఇది వచ్చి ఏంటంటే స్టార్టింగ్లో నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకెళ్లాల్సి వచ్చేది, కానీ అది చాలా హెక్టిక్ అయిపోతుంది మాకు ఆఫీస్ వర్క్కి వాటికి అన్నిటికీ కూడాను. సో మేము ఇంకా ఏం చేసాము అంటే ఇవి ఏవైతే ఉన్నదో ఈ బెల్ట్ వాడికి తగిలించి, ఈ లాంగ్ బెల్ట్ ఉంది కదా మీరు చూస్తున్నారు కదా, బెల్ట్స్ అవన్నీ కూడా పెట్టుకొని అవన్నీ కూడా నడుము దగ్గర పెట్టుకుంటే డైరెక్ట్గా ఒక్కళ్ళే పట్టుకు వెళ్ళొచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. ఈ లాంగ్ బెల్ట్ మనం పెట్టుకుంటాము. ఇవి వచ్చే సాకెట్స్ అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నీ ఎక్స్ప్లోర్ చేసేయాలని చెప్పి. ఇది మీరు చూస్తుంటే చాలా హార్డ్గా తీసాను. సో వాళ్ళ ఫింగర్స్ పెట్టేస్తుంటారు, స్విచ్లు వాళ్ళే ఆన్ చేసేస్తుంటారు. ఆ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే వాళ్ళకి ఆ ఫింగర్ కూడా పెట్టాలన్న థాట్ రాకూడదని
మేము ఈ సాకెట్స్తో క్లోజ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి బెడ్ రైల్ అంటారు. ఇది నేను మా బాబుకి 6 మంత్స్ అప్పుడు తీసుకున్నాను. నాకు గుర్తున్నంత వరకు అయితే 18 మంత్స్ వరకు హెల్ప్ అవుతుందన్నారు. బట్ స్టిల్ ఇది ఈరోజు వీడియో అండి, అంటే నేను తీసిన రోజుది. ఇప్పటికీ హెల్ప్ అవుతుంది. ఏమైందంటే అది పెట్టడం వల్ల స్టార్టింగ్ నుంచి మా బాబుకి ఒక ఆలోచన, అంటే అటు వెళ్ళకూడదు, అదొక ఎడ్జ్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో దానివల్ల మాకు ఇంకా హెల్ప్ అయిందన్నమాట. మేము 2 సైడ్స్ పెట్టుకున్నాము. వన్ సైడ్ మాకు ఎలాగో వాల్ విండో వస్తుంది. సో మాకు అది చాలా అంటే చాలా హెల్ప్ అయిందన్నమాట. ఇవి డీటెయిల్స్. అండ్ దీనికి ఒక పాకెట్స్ కూడా ఇచ్చారు. సో మేము స్టార్టింగ్లో మా బాబు ఏమైనా నైట్ పడుకునేటప్పుడు ఎసెన్షియల్స్ ఉంటే అవి కూడా పెట్టేవాళ్ళము. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మా బాబుకి 2 ఇయర్స్ నుంచి బ్రష్ కూడా స్టార్ట్ చేయమన్నారనమాట. సో ఎంత మనం క్లోజ్డ్ అవి ఇవి పెట్టినా కూడా ఏవో ఒక జర్మ్స్ ఉంటాయి కాబట్టి మేమేం చేసామంటే మా వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి ఒక సాకెట్ తీసుకున్నాము. దీనికి సంబంధించిన షార్ట్ నేను ఇంతకుముందు చేశాను ఆల్రెడీ. బట్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా అఫ్కోర్స్ ఇన్ని అవసరమా అనిపించవచ్చు, బట్ మాకు నిజంగా అవసరమైనవి అండి. ఇవి ఉండడం వల్ల కొన్నిసార్లు మేము నిజంగా పీస్ఫుల్గా ఉన్నాం. ఇది మీరు చూస్తున్నారు కదా, మా బెడ్ యొక్క హెడ్ బోర్డ్ దగ్గర పైన పెట్టుకున్నది. సో ప్రతి చోట కూడా మేము ఇవన్నీ పెట్టుకున్నాం. సో నేను కొన్నిసార్లు మీటింగ్లో ఉన్నప్పుడు మా బాబు నా ముందే అటు ఇటు తిరుగుతున్నా కూడా అట్లీస్ట్ నాకు కొంచెం ధైర్యం ఉంటుంది, తగలదు, డోర్ క్లోజ్ చేయలేడు, ఇవన్నీ కూడాను. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొన్ని నాకు అంటే మా దగ్గర ఇంకా విడిగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి నేను మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి అదే ప్రొటెక్టర్ డోర్ స్టెప్, మీరు ఇందాక చూసారు కదా, అదే ఈ డోర్ స్టాప్ చేసేది. అలా ప్రతి ఐటెం కూడా నేను మీకు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా మీకు ఇచ్చాను. బట్ వీటిల్లో మీ కిడ్స్కి ఏదైనా బాగా ఇంపార్టెంట్ అవసరం అవుతుంది అనుకుంటే నేను పర్చేస్ చేసిన లింక్ ఇస్తాను. మీరు ఎక్కడ మీకు పాసిబిలిటీ ఉంటే అక్కడ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో మీ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సేఫ్టీ అని ఎందుకు చెప్పాను అంటే 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు క్రూషియల్ పీరియడ్ అని అందరూ చెప్తారు కదా, నిజంగా క్రూషియల్ అండి. అప్పుడు ఫస్ట్ 6 మంత్స్ నాకు చాలా అంటే చాలా కష్టం అనిపించింది. కానీ మా బాబు ఒక్కసారి కూర్చుని పాకడం స్టార్ట్ చేశాక ఇప్పుడు ఫస్ట్ 6 మంత్స్ చాలా అంటే చాలా బెటర్, అంటే చాలా బెస్ట్ పీరియడ్ అనిపిస్తుంది. వాడు ఒక్కొక్క మైల్ స్టోన్ రీచ్ అవుతుంటే అఫ్కోర్స్ చాలా హ్యాపీ. బట్ దాంతో పాటుగా అంటే ఇప్పుడు మదర్స్ చాలా సెన్సిటివ్ ఉంటారు. అఫ్కోర్స్ నేనైతే చాలా సెన్సిటివ్ అండి. సో ఇప్పుడు మా బాబు ఏంటంటే కొంచెం కింద పడి ఏదైనా చిన్నగా ఎర్రగా వచ్చినా కూడా నేను కొంచెం తీసుకోలేను. సో అలాంటప్పుడు ఏంటంటే మనకే బాధ అనిపించేస్తుంది. అరే ఈ టైంలో జాబా ఇదా అది ఇదని 100 వస్తాయి, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అనిపిస్తాయి మనకు తెలియకుండానే. సో అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇవన్నీ సర్చ్ చేసి పెట్టారు. మా ఇంట్లో మేము పెట్టుకున్నవి అయితే ఇవండి. ఇవి కాకుండా ఇంకా చాలా వేరే సేఫ్టీ ఐటమ్స్ కూడా ఉండొచ్చు, ఉంటాయి కూడాను. సో యా, ఇది డెఫినెట్గా న్యూ మామ్స్ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇల్లు అయితే ఖచ్చితంగా మీరు ఎలా చేయించుకున్నారో వుడ్ వర్క్ అదంతా కొంచెం చేంజ్ అవుతుంది. వీళ్ళు గ్రో అయ్యే కొద్దీ అవి తీస్తూ ఉంటారు. ఈ చైర్ ఎందుకు ఈ వీడియోలో యాడ్ చేశానంటే రీసెంట్గా మేము ఇది డాబ్ నుంచి న్యూగా తీసుకున్నాము. దీని ఇన్స్టలేషన్ వీడియో పెట్టాను. అప్పుడు మేము ఈ చైర్ కవర్ తీసుకోలేదన్నమాట, కంప్లీట్ లుక్ పెట్టడానికి కుదరలేదు. సో ఎవరైనా చూసుండకపోతే అది చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి పెట్టాను. సో మీ అందరి కోసం ఈ ఫొటోస్ కూడా యాడ్ చేశాను అన్నమాట. మీ అందరికీ ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నేను ప్రీవియస్ లైవ్లో చెప్పినట్టుగా నేను ఒక న్యూ ఛానల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఐడియాస్ ఉంటే కనుక నాకు ఇవ్వండి. డెఫినెట్గా కూడా నేను మీ అందరికీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉండేలాగా చేయడానికి ట్రై చేస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఇందులో 1 to 2% కిడ్స్కి హెల్ప్ అయినా కూడా అది మంచిది అనే థాట్తో నేను చేశాను. ఎవరికైనా నచ్చుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా మంచి వీడియోస్ చేస్తున్నాను, చాలామంది చూస్తున్నారు కూడా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో కాంటెంట్ అనేది ఇంకా మంచిగా చేయడానికి అవుతుంది. అండ్ ఎవరికైనా రెలవెంట్ వాళ్ళు ఉంటే కూడా షేర్ చేయండి, సో దట్ ఇంకా మంచి మంచి కాంటెంట్ నేను చేయగలుగుతాను.
అండ్ ఎప్పుడు నేను చెప్పినట్టుగా అందరూ సేఫ్గా ఉండండి. బయట క్లైమేట్ వెదర్ కండిషన్స్ కూడా బాగాలేదు. సో జస్ట్ బీ కేర్ఫుల్ గైస్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ ఎవ్రీవన్. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ సేఫ్, ప్లీజ్ టేక్ కేర్, అండ్ యా, బాయ్ బాయ్.